గోల్డెన్ డోమ్ అనేది ఏ దేశ క్షిపణి రక్షణ కార్యక్రమం? యునైటెడ్ స్టేట్స్, అమెరికా. యునైటెడ్ స్టేట్స్ గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించాలని యోచిస్తున్నది. గోల్డెన్ డోమ్ అనేది యుఎస్ఏ యొక్క క్షిపణి రక్షణ కార్యక్రమం. ఇది బ్యాలిస్టిక్, హైపర్సోనిక్ మరియు క్రూయిజ్ క్షిపణులు మరియు ఇతర అధునాతన వైమానిక ముప్పుల నుండి రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఈ వ్యవస్థ ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ నుండి ప్రేరణ పొందింది. ఐరన్ డోమ్ అనేది స్వల్ప శ్రేణి ముప్పులను సమర్థవంతంగా అడ్డుకోవడానికి రూపొందించబడిన బహుళ పొరల వ్యవస్థ. తల్లికి వందనం పథకం 2025ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఆర్థికంగా అస్థిరంగా ఉన్న కుటుంబాల విద్యార్థులను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకం 2025ను ప్రారంభించింది. ఈ పథకం 1 నుండి 12వ తరగతి వరకు విద్యార్థులు ఆర్థికంగా ఎటువంటి ఆందోళనలు లేకుండా తమ విద్యను కొనసాగించడానికి సహాయపడుతుంది. ఫీజు చెల్లించడానికి ఇబ్బంది పడుతున్న అర్హత గల విద్యార్థులు సహాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రాపౌట్ రేట్లను తగ్గించడం మరియు నిరంతర విద్యను నిర్ధారించడం ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ పథకం పేద విద్యార్థులకు విద్య లభ్యత మరియు ఆర్థిక సహాయం పట్ల రాష్ట్ర నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఇటీవల కోల్ ఇండియా లిమిటెడ్ క్లీన్ కోల్ ఎనర్జీ మరియు నెట్ జీరో సెంటర్ను ఏర్పాటు చేయడానికి ఏఐఐటితో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఐఐటి హైదరాబాద్. క్లీన్ కోల్ ఎనర్జీ అండ్ నెట్ జీరో సెంటర్ ఏర్పాటుకు కోల్ ఇండియా మరియు ఐఐటి హైదరాబాదు శుక్రవారం 98 కోట్ల ఒప్పందంపై సంతకం చేశాయి. ఇటీవల ఈశాన్య భారతదేశంలోని ఏ రాష్ట్రంలో చప్చర్కుట్ పండుగను జరుపుకున్నారు? మిజోరం. చప్చర్కుట్ పండుగను ఈశాన్య భారతదేశంలోని ఒక రాష్ట్రమైన మిజోరంలో జరుపుకుంటారు. ఇది మిజో సమాజం యొక్క అతి ముఖ్యమైన పండుగలలో ఇది ఒకటి. ఇది జూమ్ ఆపరేషన్ తర్వాత జరుపుకుంటారు, అంటే అడవిని తొలగించడం. నరికివేయబడిన వెదురు మరియు చెట్లు ఎండిపోయే వరకు వేచి ఉన్న సమయంలో దీనిని జరుపుకుంటారు. ఇటీవల రష్యా మరియు ఇరాన్తో కలిసి చబహార్ సమీపంలో సైనిక విన్యాసాలు నిర్వహించనున్న దేశం ఏది? చైనా. రష్యా, చైనా మరియు ఇరాన్ సమీపంలోని హిందూ మహాసముద్రంలో సెక్యూరిటీ బెల్ట్ 2025 పేరుతో ఉమ్మడి నావిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. పాల్గొనే దేశాల మధ్య సైనిక విశ్వాసం మరియు సహకారాన్ని పెంపొందించడం ఈ విన్యాసాల యొక్క లక్ష్యం. దక్షిణాఫ్రికా మరియు శ్రీలంకతో సహా వివిధ దేశాల పరిశీలకులు ఈ విన్యాసాలను పర్యవేక్షిస్తారు. బ్రహ్మాస్త్ర క్షిపణి అనగా లాంగ్ రేంజ్ యాంటీషిప్ క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి ఆర్గనైజేషన్ అనగా డిఆర్డిఓ. భారత శాస్త్రవేత్తలు బ్రహ్మాస్త్ర క్షిపణి అనగా లాంగ్ రేంజ్ యాంటీ షిప్ క్షిపణిని అభివృద్ధి చేశారు. ఇది గంటకు 12,144 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైపర్సోనిక్ గ్లైడ్ క్షిపణి. దీనిని డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. ఇది పరిధి మరియు సాంకేతికలో చైనా యొక్క DF-17 వంటి క్షిపణులను అధిగమిస్తుంది. ఈ క్షిపణి 1500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. అదేవిధంగా 7 నుంచి 8 నిమిషాల్లో శత్రు నౌకలను నాశనం చేయగలదు. దీనిని నేల లేదా సముద్రం నుండి ప్రయోగించవచ్చు. సౌరవేదనం ఉత్సవ్ ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది? బీహార్. మార్చి 7, 2025న బీహార్లోని మోతిహారిలో సౌరవేదనం ఉత్సవ్ అనే గొప్ప సైనిక ప్రదర్శన
మొదటిసారిగా జరిగింది. ఈ కార్యక్రమంలో సైనిక పరికరాలు, పోరాట ప్రదర్శనలు, మార్షల్ ఆర్ట్స్, బ్యాండ్ ప్రదర్శనలు, మోటార్ సైకిళ్ళు మరియు డాగ్ షోలు ఉన్నాయి. T-90 ట్యాంకు, K9 వజ్ర ఆర్టిలరీ గన్ను, BMP వాహనాలు మరియు స్వాతి రేడార్ ప్రదర్శించబడ్డాయి. IAF సుఖోయ్ 30లు, AN-32లు మరియు చేతక్ హెలికాప్టర్లతో ప్లెఫాస్ట్ నిర్వహించగా, ఆకాశ్ గంగా బృందం పోరాట రహిత పతనాన్ని ప్రదర్శించింది. తాజ్ ట్రెఫిజియం జోన్ అనగా TTZలో ఏ 3 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు చేర్చబడ్డాయి. తాజ్మహల్, ఆగ్రా ఫోర్టు మరియు ఫతేపూర్ సిక్రీ ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. తాజ్ ట్రెఫిజియం జోన్లో చెట్ల గణన నిర్వహించాలని సుప్రీంకోర్టు ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఆదేశించింది. కాలుష్యం నుండి రక్షించడానికి TTZ తాజ్మహల్ చుట్టూ 10,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 3 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు అనగా తాజ్మహల్, ఆగ్రా ఫోర్టు మరియు ఫతేపూర్ సిక్రీలు ఉన్నాయి. 1996 సుప్రీంకోర్టు తీర్పు TTZ పరిశ్రమలలో బొగ్గు లేదా కోకు వాడకాన్ని నిషేధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం కేంద్రం TTZ కాలుష్య నివారణ అథారిటీని ఏర్పాటు చేసింది. సబ్ సహారా ఆఫ్రికాలో విద్యుత్తును అందించడానికి మిషన్ 300ను ప్రారంభించిన సంస్థలు ఏవి? ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకు మరియు ప్రపంచ బ్యాంకు. మిషన్ 300 అనేది 2030 నాటికి సబ్ సహారా ఆఫ్రికాలో 300 మిలియన్ల మందికి విద్యుదీకరణ కల్పించాలనే ప్రతిష్టాత్మక ఇనిషియేటివ్. దీనిని 2025లో ప్రపంచ బ్యాంకు మరియు ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకు కీలకమైన ప్రపంచ ఇంధన భాగస్వామ్యుల సహకారంతో ప్రారంభించాయి. ఆఫ్రికాలోని లక్షలాది మందికి సరసమైన, నమ్మదగిన మరియు స్థిరమైన విద్యుత్తును అందించడం ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. మిషన్ 300 ఆఫ్రికా క్లీన్ ఎనర్జీకి మార్చడానికి వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుంది. ఇటీవల ఏ దేశాన్ని ఆల్ఫ్రెడ్ అనే ఉష్ణమండల తుఫాను తాకింది? ఆస్ట్రేలియా. ఇటీవల ఆల్ఫ్రెడ్ అనే ఉష్ణమండల తుఫాను ఆస్ట్రేలియాను తాకింది మరియు ఇది భారీ వర్షం అదేవిధంగా గాలులను తీసుకొస్తుంది. తుఫానులు అనగా అల్పపీడన కేంద్రం చుట్టూ తిరిగేటటువంటి పెద్ద వాయువు ద్రవ్యరాశి. ఇటీవల వార్తల్లో కనిపించిన బోల్గాట్ 3 అంటే ఏమిటి? ఇదొక తెగులు నిరోధక జన్యుపరంగా మార్పు చెందిన GM పత్తి. పంజాబ్లోని రైతులు బోల్గాట్ 3 GM పత్తిని డిమాండ్ చేస్తున్నారు. బోల్గాట్ 3 అనేది తెగులు నిరోధక జన్యుపరంగా మార్పు చేయబడిన GM పత్తి. దీనిని మోన్సాంటో దశాబ్ద క్రితం అభివృద్ధి చేసింది. ఇందులో 3 BT ప్రోటీన్లు, BT అనగా బయోటెక్నాలజీ ప్రోటీన్లు, అవి CRY1AC, CRY2AB, WIP3Aలు ఉన్నాయి. ఇవి వాటి పేగు పనితీరును దెబ్బతీసి తెగులును చంపుతాయి. పింక్ బోల్ వార్మ్ వంటి లెపిడోప్టెరాన్ తెగుళ్లకు వ్యతిరేకంగా అత్యంత ప్రభావవంతమైనవి. మంచి పంట దిగుబడిని నిర్ధారిస్తాయి. బోల్గాట్ 1 2002లో అదేవిధంగా బోల్గాట్ 2 2006 ఇప్పటికీ ఉపయోగించబడుతున్నాయి. అయితే అవి 2015, 16 మరియు 2018, 19లో పంజాబ్లో ఉద్భవించిన తెల్ల ఈగ మరియు గులాబీ బోల్ వార్ములతో పోరాడుతున్నాయి. ఇటీవల కంజార్ అనే వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతున్నది? కిర్గిస్తాన్. 12వ ఇండియా కిర్గిస్తాన్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజు కంజర్ 12 2025
మార్చి 10 నుండి 23 వరకు కిర్గిస్థాన్లో జరుగుతున్నది. ఇది 2011లో ప్రారంభమైంది. భారతదేశం మరియు కిర్గిస్థాన్ మధ్య ప్రత్యామ్నాయంగా వార్షిక కార్యక్రమంగా ఇది జరుగుతున్నది. 2024 ఎడిషన్ భారతదేశంలో జరిగింది. ఇండియన్ పారాచూట్ రెజిమెంట్స్ ఇదొక స్పెషల్ ఫోర్సెస్ మరియు కిర్గిస్థాన్ స్కార్పియన్ బ్రిగేడు పాల్గొంటున్నాయి. ఇది ప్రాంతీయ భద్రత మరియు ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలలో భారతదేశం మరియు కిర్గిస్థాన్ సహకారాన్ని బలోపేతం చేస్తున్నది. ఇటీవల వార్తలో కనిపించిన కన్వర్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? బీహార్. బీహార్లోని ఏషియాలోని అతిపెద్ద మంచినీటి సరస్సు అయినటువంటి ఆక్స్బౌ సరస్సు, దీనినే కన్వర్ సరస్సు లేదా ఖబర్తల్ అని కూడా అంటారు, మార్చి ప్రారంభంలో వేగంగా ఎండిపోతున్నది. బీహార్ ప్రభుత్వం దాని పునరుద్ధరణ ప్రణాళికలను ఆమోదించలేదు. ఈ కీలకమైన చిత్తడి నేలను కాపాడటం వల్ల ఉదాసీనతను చూపుతున్నది. ఈ సరస్సును ఖబర్తల్ ఝీల్ అని కూడా పిలుస్తారు మరియు ఇది వర్షాధార నీటి వనరు. గంగానది ఉపనది అయిన గండక నది వంపు తిరిగిన కారణంగా ఇది అవశేష ఆక్స్బౌ సరస్సుగా ఏర్పడింది. ఇక్కడ పక్షులు వలస సమయంలో విశ్రాంతి తీసుకుంటాయి. అదేవిధంగా జలచరాలకు కీలకమైన ఆవాసంగా మారింది. సైబర్ భద్రతను బలోపేతం చేయడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్డ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ను ప్రారంభించింది? కేరళ. డిజిటల్ భద్రతను పెంపొందించుకోవడానికి కేరళ పోలీసులు అడ్వాన్స్డ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ను ప్రారంభించారు. ఇది ఏఐ ఆధారిత సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ అయిన C.DOT యొక్క త్రినేత్ర ప్లాట్ఫారం ఆధారంగా రూపొందించబడింది. C.DOT అనగా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అనేది కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖలోని టెలికమ్యూనికేషన్ విభాగం కింద ఉన్న ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన టెలికాం R&D కేంద్రం. R&D అనగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సైబర్ ప్రమాదాలను ముందస్తుగా తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. మధ్యప్రదేశ్లోని ఏ జాతీయ ఉద్యానవనం భారతదేశంలోని 58వ టైగర్ రిజర్వ్గా ప్రకటించబడింది? మాధవ్ నేషనల్ పార్క్. మధ్యప్రదేశ్లోని మాధవ్ జాతీయ ఉద్యానవనాన్ని మార్చి 9, 2025న భారతదేశంలో 58వ టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. ఇది రాష్ట్రం నుండి 9వ టైగర్ రిజర్వ్. ఇది ఎగువ వింధ్యన్ కొండలలో భాగం. ఈ ఉద్యానవనంలో 2 ముఖ్యమైన సరస్సులు ఉన్నాయి. అవి సఖ్యసాగర్ మరియు మాధవ్ సాగర్. ఇవి జల జీవవైవిధ్యాన్ని మద్దతిస్తాయి. అరుదైన వలస పక్షి అయిన బార్ హెడ్ గూస్ ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ కామెంగ్ జిల్లాలోని మోర్సింగ్ గ్రామంలో బార్ హెడ్ గూస్ అనే అరుదైన వలస పక్షి మొదటిసారి కనిపించింది. ఇది అత్యంత ఎత్తైన ఎగిరే పక్షుల్లో ఒకటి. హిమాలయాల మీదుగా వలస వెళ్తూ 25,000 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. మధ్య ఆసియాకు చెందిన ఇది శీతాకాలంలో భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ మరియు మయన్మార్, అదేవిధంగా జపానులకు వలస వెళుతుంది. బ్యాలిస్టిక్ క్షిపణుల నుండి మౌలిక సదుపాయాలను రక్షించడానికి ఏ సంస్థ ఒక ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేసింది? ఐఐటి మద్రాస్. బ్యాలిస్టిక్ క్షిపణి ముప్పుల నుండి కీలకమైన మౌలిక సదుపాయాల రక్షణను పెంచడానికి ఐఐటి మద్రాసు సైంటిస్టులు ఒక ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేశారు. రీఇన్ఫోర్స్ కాంక్రీట్ అనగా ఆర్సీ ప్యానెళ్ల బ్యాలిస్టిక్ నిరోధకతను మెరుగుపరుచుకోవడానికి ఈ ఫ్రేమ్వర్క్ డిజైనర్లకు సహాయపడుతుంది. ఆర్సీని సైనిక బంకర్లు, అణువిద్యుత్ భవనాలు, వంతెనలు మరియు రన్వేలలో ఉపయోగిస్తారు.
ఇటీవల ఏ సంస్థ సెమీ క్రయోజనిక్ ఇంజన్ అనగా SE-2000 పై హాట్ టెస్ట్ను విజయవంతంగా నిర్వహించింది? ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో ఇటీవల సెమీ క్రయోజనిక్ ఇంజన్ పై విజయవంతమైన హాట్ టెస్ట్ను నిర్వహించింది. సెమీ క్రయోజనిక్ ఇంజన్ ద్రవ ఆక్సిజన్ను ఆక్సిడైజర్గా మరియు శుద్ధి చేసిన కిరోసిన్ను ఇంధనంగా ఉపయోగిస్తుంది. ఒక తరంలో అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మారడం అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ బ్యాంకు. భారతదేశం 2047 వరకు అధిక ఆదాయ స్థితికి చేరుకోవాలంటే ఏటా 7.8% చొప్పున వృద్ధి చెందాలని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఒక తరంలో అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మారడం అనే నివేదికను ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. ఈ నివేదిక వేగవంతమైన సంస్కరణల అవసరాన్ని హైలైట్ చేసింది. గత 3 సంవత్సరాలలో భారతదేశ వృద్ధి సగటున 7.2%గా ఉంది. అయితే తదుపరి విధాన చర్యలు అవసరం. 2035 నాటికి పెట్టుబడి జీడిపిలో 40% పెరగాలి. 2050 నాటికి మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం 55% చేరుకోవాలి. పార్దీ సమాజం ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది? మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్. పార్దీ సమాజంతో సహా సంచార తెగలపై నిఘా పెట్టాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశంపై అటవీ హక్కుల కార్యకర్తలు మరియు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పార్దీలు మొఘల కాలం నుండి చారిత్రాత్మకంగా వేటలో పాల్గొన్న సంచార తెగ. వారిని బ్రిటిషు మరియు భారతీయ భూస్వాములు వేట కోసం నియమించుకున్నారు. వారు ప్రధానంగా మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్లో నివసిస్తున్నారు. ఇటీవల వార్తలో కనిపించిన యాంటీ రెట్రోవైరల్ థెరపీని ప్రధానంగా ఏ వ్యాధికి ఉపయోగిస్తారు? హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అనగా హెచ్ఐవి లేదా ఎయిడ్స్తో నివసించే వ్యక్తులకు యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఔషధాల స్టాకౌట్లు, సేకరణ పారదర్శకత మరియు ఔషధ నాణ్యతపై ఉన్నటువంటి ఆందోళనను పరిష్కరించాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ హెచ్ఐవి సిడి కణాలను అనగా వీటిని టీ కణాలని కూడా పిలుస్తారు, వీటిని నాశనం చేస్తుంది, రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది మరియు సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ ఏఆర్టీ హెచ్ఐవిని నయం చేయలేకపోతుంది, కానీ వైరస్ గుణించకుండా నిరోధించడం ద్వారా ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను నిర్వహించడానికి సహాయపడుతున్నది. భారతదేశపు మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఏపీఐ, గ్రీన్ హైడ్రోజన్ మరియు 2G ఇథనాల్ తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి ఏ నగరం ప్రతిపాదించబడింది? సోలన్, హిమాచల్ ప్రదేశ్. 2 రోజుల స్టడీ ఇన్ ఇండియా ఎక్స్పో ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? కొలంబో, శ్రీలంక. ఇటీవల అజ్ఞేయ స్మృతి సమ్మాన్ 2025 అవార్డు ఎవరికి లభించింది? ఉదయ్ ప్రకాష్. ఇటీవల సాహిత్య మహోత్సవ్ 2025ను సాహిత్య అకాడమీ ఎక్కడ నిర్వహిస్తున్నది? న్యూఢిల్లీ.